అనుష్క గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఘాటి. అయితే అనుష్క గారు ఈ ఘాటి మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి. అయితే ఈ మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి మూవీతో అనుష్క గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అనుష్క గారు మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఘాటి మూవీతో మన ముందుకు వస్తున్నారు అనుష్క గారు. చూడాలి అనుష్క గారికి ఈ ఘాటి మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఘాటి మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రాజీవ్ రెడ్డి ఇంకా సాయిబాబు జాగల్రముడి. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ నాగవెల్లి విద్యాసాగర్. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది క్రిష్ జాగల్రముడి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అనుష్క శెట్టి. ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే అనుష్క గారు ఈ ఘాటి మూవీతో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. అయితే అనుష్క గారు ఈ ఘాటి మూవీకి ముందు చాలా లేడీ ఓరియంటెడ్ మూవీస్లో నటించారు. అయితే ఆ మూవీస్ కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే అనుష్క గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో ఈ ఘాటి మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి అనుష్క గారికి ఈ ఘాటి మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఘాటి మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఘాటి మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఘాటి మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఘాటి మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం ఘాటి మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఘాటి మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ ఘాటి మూవీతో అనుష్క గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఘాటి మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.